నమస్తే, వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర చూస్తున్న వాళ్ళందరికీ ముందుగా నమస్తే అండి. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఇప్పుడు మృగశిర నక్షత్రం వారికి సంబంధించి స్వభావం ఏ విధంగా ఉంటుంది? వీళ్ళు అసలు ఏ రాశి కింద వస్తారండి? మృగశిర నక్షత్రం 4 పాదాలు ఉంటాయి. మొదటి 2 పాదాలు వచ్చేసి వృషభ రాశి కింద ఉంటాయి. తర్వాత చివరి 3-4 పాదాలు వచ్చేసి మిథున రాశి కింద ఉంటాయి. ఈ మృగశిర నక్షత్రం చాలా గొప్ప నక్షత్రం అని చెప్పొచ్చు. మృగశిర నక్షత్రంలో పుట్టడం అనేది పూర్వజన్మ సుకృతం. మరో జన్మ వీళ్ళకు ఉండదు, మోక్ష జన్మ అంటారు. నిజమండి. మృగశిర నక్షత్రంలో పుట్టిన వారికి మోక్ష జన్మ. ఏదైనా పాపాలైనా, కర్మలైనా, క్రియలైనా ఏదైనా ఈ జన్మలో తీసుకొని వెళ్ళిపోవాలి. అది కాబట్టి మృగశిర నక్షత్రంలో ఎక్కడైనా ఉన్నారు అంటే కనుక వారు జలతత్వం కలటువంటి నక్షత్రం. అంటే వారు ఎప్పుడు ఎమోషనల్గా ఉంటుంటారు. పోతూ పోతూ ధూత్ అన్నా కూడా ఏడుస్తుంటారు. ముందు నీళ్ళకుండా నెత్తిని పెట్టుకొని ఉంటారు వాళ్ళు. చిన్న మాటకే అసలు చిన్న మాట పెద్ద వాళ్ళు అసలు ఏమంటానికి లేదు. ఎక్కువగా పెద్దగా మాట్లాడితే కూడా వాళ్ళు తట్టుకోలేరు. వారికి ఏంటంటే ఎమోషనల్గా ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళలో వాళ్ళే మళ్ళీ బయటపడరు. మీరు ఏదైనా మాట్లాడారనుకోండి, ఇప్పుడు సపోజ్ ఒక షాపింగ్కి వెళ్తారు, ఇక్కడ బట్టలు చూసి ఇది వద్దులే అమ్మన్నా అనుకో, ఇంకేడుస్తారు. నన్ను ఎందుకు వద్దన్నావు అని కూడా అనరు వాళ్ళు. కానీ ఇది తీసుకుంటానని కూడా చెప్పరు, వాళ్ళ అభిప్రాయం చెప్పరు. వాళ్ళతో చాలా డేంజరస్. అభిప్రాయం చెప్పకుండా అక్క అలా కూర్చుని పోయేసి ఏదైనా బాధ కలిగితే ఏడుస్తారు, ఆనందం కలిగిన ఏడుస్తారు, ఎక్స్ప్రెస్ చేయలేరు వాళ్ళు. అది మృగశిర నక్షత్రం. మృగశిర నక్షత్రానికి మరొక విశేషం ఉంది. ఆ విశిష్టత ఏంటంటే, మనకి కొంత సంవత్సరానికి ఒకసారి మృగశిర నక్షత్రం రోజున చాప ముందు వేస్తారు. చాప ముందు మృగశిర నక్షత్రం రోజున వేస్తారు. మత్స్య అవతారంతో ఉంటుందని చెప్పేసి అని అదొకటి ప్రత్యేకత అనమాట. ఇంకా దేవునికి సంబంధించిన అయితే మృగశిర నక్షత్రానికి అధిపతి వచ్చేసి ఇక్కడ వచ్చేసి చంద్రుడికి అధిపతి అంటే వైష్ణుమూర్తి అనమాట. దీనికి శివపార్వతి ఇద్దరు కూడా అధిపతులుగా ఉంటారు. ఒక్కొక్కసారి ఏంటంటే ఈ మృగశిర నక్షత్రానికి మామూలుగా అయితే పార్వతీదేవి అధిపతి. ఎప్పుడైనా వీరికి ఏదైనా బాధ కలిగినా, ఏదైనా ఇబ్బంది అయినా అమ్మవారికి మొక్కుంటే ఖచ్చితంగా తీరిపోద్ది. వీరికి ఎవరికి తెలియని విషయం అది. అమ్మవారిని ఎక్కువ పూజిస్తూ ఉండాలి అమ్మవారికి వీళ్ళు. కాబట్టి ఈ మృగశిర నక్షత్రం వాళ్ళకి ఎక్కువగా వీరికి ఎమోషనల్గా ఫీల్ అవుతుంటారు. ఇంకో విషయం, వీరి దగ్గర ప్రేమ, అనురాగం, ఆప్యాయత అన్నీ కూడా వీరి దగ్గర ఎక్కువ ఉంటాయి. ఎదుటి వాళ్ళని ఇష్టపడ్డారు అంటే ఇంక అంతకన్నా ఎవరు ఇష్టపడలేదు అంటే ఇంకా వాళ్ళకన్నా శత్రుత్వం ఎవరితో ఉండదు. వాళ్ళు పోతున్నారు అన్నా కూడా వీళ్ళు వెళ్ళి నీళ్లు పోయారు. అంత బలమైనటువంటి శత్రుత్వం ఉంటుంది వీరితో. మాట్లాడరు. వీరి దగ్గర శత్రుత్వం అంటే కొడితే కూడా పర్లేదు, కానీ వీళ్ళ దగ్గర ఏంటంటే మాట్లాడరు. అది చాలా ఘోరమైనటువంటి శిక్ష అన్నమాట ఎదుటి వాళ్ళకి. కాబట్టి వారు ఎంతవరకు కూడా నీతిగా ఉంటారు, నిజాయితీగా ఉంటారు. ధర్మానికి, న్యాయానికి, నీతికి 4 సింహాలు అంటారు కదా, అదే టైప్లో ఉంటారు వీరు ఎక్కువగా రాజకీయ నాయకులకి సలహాదారులుగా, వ్యాపారస్తులకి పిఏలుగా, మేనేజర్లుగా, అక్కడ వీరికి డబ్బు, ఆదాయ వనరులు సృష్టించేటువంటి రంగాల్లో ఎక్కువగా రాణిస్తూ ఉంటారు. కొత్త ఎక్కువగా సైన్స్ పరంగా వీళ్ళు సృష్టిస్తూ ఉంటారు. మెడికల్కి సంబంధించినవి అన్నీ కూడా వీళ్ళు సృష్టిస్తూ ఉంటారు. ఇండస్ట్రీలు కొత్తవి. ఇప్పుడు పెట్రోలు, డీజిల్ వెహికల్స్ ఉన్నాయి, సోలార్ వచ్చింది, ఇప్పుడు సపోజు ఎలక్ట్రికల్ వెహికల్ వచ్చింది. అలాంటి సృష్టించడానికి వీరు ముందు చూపుతూ ఉంటారు. అట్లాగా కొత్త రకమైన వైద్యం, కొత్త రకమైన మెడిసిన్, ప్రపంచానికి కొత్త విధాన్ని క్రియేట్ చేసేదానికి అయితే వీళ్ళు ముందు చూపుతూ ఉంటారనమాట. అలాంటి నక్షత్రం అనమాట ఈ యొక్క మృగశిర నక్షత్రం. మరి వివాహ పరంగా చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉంటుందండి వీరికి? మ్యాక్సిమం వివాహం అయితే కనుక అయిన వాళ్ళ తరపు నుంచి రావటమా, అయిన వాళ్ళు సంబంధం కుదిరించడమా అవుతుంది. వీరికి లవ్ అయితే ఖచ్చితంగా ఫెయిల్యూర్ అని చెప్పొచ్చు. 50% అయితే లవ్ ఉంటుంది. ఒకవేళ చేసుకున్నా కూడా వీరికి లవ్ అంతా సక్సెస్గా కనపడదు. పెళ్ళికి ముందున్నటువంటి విశేషత పెళ్లి తర్వాత ఎందుకురా బాబు అనిపిస్తుంది. కాకపోతే పెద్దగా వీరు ఎమోషనల్ ఇది అవ్వలేరు అనమాట. అందుకని వీరికి లవ్ అనేది అంత పెద్దగా ఉండదు, తుమ్మితే ఊడి ముక్కులానే ఉంటుంది. ఇక వీరికి ఏంటంటే ఆరోగ్య సమస్యలు కూడా కొంచెం ఎక్కువగానే కనిపిస్తాయి. వీరికి మనసు పరంగా ఎక్కువగా ఎమోషన్ అవుతూ మైగ్రేన్ హెడేక్తో ఎక్కువ బాధపడుతూ ఉంటారు. అలానే కిడ్నీ లివర్తో ఎక్కువ బాధపడుతూ ఉంటారు వీళ్ళు. కొన్ని రకాల గ్రంథుల సమస్యలు అయితే వీరికి, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అయితే వీరికి ఎక్కువగా బాధిస్తూ ఉంటుంది. అలానే వీరి చేతి ద్వారా ఎవరికైనా డబ్బులు ఇచ్చారు అంటే కనుక అవి రావు. డబ్బులు అయితే వీరు ఎప్పటికీ కూడా ఎవరికి ఇవ్వకూడదు. ఇచ్చారా మర్చిపోవాలి, వదిలేయాలి.
అంతే ఒక గిఫ్ట్ అనుకోవాలి తప్పితే ఎక్స్పెక్ట్ చేసి మళ్ళీ గిఫ్ట్ అడగకూడదు. అలాంటి నక్షత్రం అనమాట మృగశిర నక్షత్రం. కాకపోతే వీరు ఏదైనా హాస్పిటల్ కానీ అలాంటి రంగాల్లో అయితే బాగా రాణిస్తారు. ఆయుర్వేదిక్, హోమియోపతి, అల్లోపతి, ప్రకృతి వైద్యాలు అయితే వీరికి బాగుంటుంది. అలానే గురువులుగా కూడా పీఠాధిపతులుగా కూడా చాలామంది వెదజల్లుతూ ఉంటారు. సెలబ్రిటీలు కూడా చాలామంది ఉంటారు ఈ నక్షత్రం వాళ్ళు. చూడటానికి సాదాసీదాగా చాలా లక్షణాలు బాగుండేటువంటి నక్షత్రం. మీడియం హైట్తో ఉంటుంటారు వీరు, రౌండ్ ఫేస్తో ఉంటుంటారు వీరు, ఒక్కొక్కరు కోళమొహంతో కూడా ఉంటుంటారు. అంటే 3-4 పాదాల వారు అయితే కనుక మంచి ఆకర్షణగా ఉంటారు. 1-2 పాదాలు అయితే కనుక కొంచెం కోపదారితనంగా ఉంటుంటారు అన్నమాట వీరు. ఇక వీరికి అయితే పితృదోషాలు బాగా వస్తాయి. ఈ నక్షత్రం వాళ్ళకి ఈ నక్షత్రం వారికి పితృదోషాలు వస్తాయి. దానికి తగ్గట్టుగా పరిష్కార మార్గం అయితే చూపించుకోవాలి. ఎప్పుడు కూడా వీరికి నవగ్రహాల చుట్టూ నవధాన్యాలు దానం చేసుకుంటూ ఉండాలి. మిరియాలు, ఆవాలు, నల్ల మిరియాలు, అలానే తెల్ల ఆవాలు, అలానే నల్ల నువ్వులు, ఇవన్నీ కూడా ఒక పావు కిలో చొప్పున కలుపుకొని, జొన్నలు, గోధుమలు, సజ్జలు పావు కిలో చొప్పున కలుపుకొని, ఇవన్నీ కూడా కలగలుపుకొని వారికి వారే అభిషేకం చేసుకుని ఉండాలి ప్రతి 3-4 మాసాలకు ఒకసారి. అప్పుడు గ్రహాల నుంచి దోషాలన్నీ కూడా పటాపంచలేకపోయేదానికి పరిహారం ఇదేనా అండి? ఇంకా ఏ దేవుణ్ణి ఆరాధిస్తే మంచిది? ఇంకా కూడా వీరు మంచి ఇది చేయలేకపోతున్నాము అనుకుంటే కనుక వీరికి ఖచ్చితంగా ఎవరికైనా భోజనం పెడితే చాలా మంచిది. మాసంలో ఒకసారైనా, 2 మాసాలకి ఒక 3-4 సరే ఏదైనా డ్రై ఫ్రూట్స్ కానీ తినేటువంటి ఆహారం ఏదైనా ఒక 3-4 దానం చేస్తే చాలా మంచిది. వీరికి గ్రహదోషాల నుంచి శాంతి పలుకుతుంది. వీరికి ఆస్తులు కూడా చాలానే ఉంటాయి, కానీ అవన్నీ వాడరు. ఏ రోజుకి ఆ రోజు సంపాదించుకోవాలి, ఏ రోజుకి ఆ రోజే ఖర్చు పెట్టుకోవాలి అనే విధంగా ఉంటారు. వీరి దగ్గర 7 వారాల నగలు ఉంటాయి గట్టిగా, కాకపోతే అవన్నీ బయటికి తీయరు. ఆ వాయిదా వస్తువులు ఉంటాయి కదా, 1 గ్రామ్ గోల్డ్ అట్లాంటివి వేసుకుని తిరుగుతూ ఉంటారు అనమాట. ఏం లేదు అనుకోవడానికి. కానీ వీళ్ళ దగ్గర నమ్మకూడదు, ఆస్తులు చాలా ఉంటాయి వీళ్ళ దగ్గర. కూడబెట్టుకుంటారు, రూపాయి కూడబెట్టుకుంటూ ఉంటారనమాట. అలాంటి నక్షత్రం ఇది. ఇకపోతే వీరికి కలిసి వచ్చేటువంటి వారం సోమవారం బాగుంటుంది, గురువారం ఇంకా బాగుంటుంది. సోమవారం, గురువారం. ఇక వీరికి నెంబర్ అయితే కనుక 2, 4, 6 ఈ 3 నెంబర్లు కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి. ఇక వీరికి బ్లాక్ అండ్ వైట్ అండ్ గ్రీన్ అండ్ ఇంకా వీరికి ఊదా కలర్, ఈ కలర్స్ కూడా వీరికి అద్భుతంగా ఉండేదానికి ఉంటుంది. ఇక పోతే వీరికి పరిహార మార్గంగా అయితే ఇవి చేసుకుంటూ, ఇక వీరికి చివరిగా పరిహారం ఏంటంటే కనుక పంచలోకాలతో ఉండేటువంటి రూపు, లేదంటే కనుక రాగి, సిల్వరు, ఈ రూపు ఏదన్నా ఉంటే కనుక అది ఎప్పటికప్పుడు దిష్టి తీసుకొని ఎక్కడైనా పారేడు నీటిలో వేయాలి. ఇది పక్షానికి అంటే 15 రోజులకు ఒకసారి చేసినా కూడా జీవితకాలం వీరికి అన్ని రకాల గ్రహదోషాలే కాదు, శత్రు భయం ఏమైనా ఉన్నా కూడా పటాపంచలైపోతుంది. ఇంకా కాదండి, జాతక ప్రకారంగా కాకుండా వేరేలా ఉంది అంటే వారికి ఖచ్చితంగా వీరి మంచితనాన్ని తట్టుకోలేక ఎవరైనా ఏదైనా క్రియ చేపిస్తే కూడా మనకి కొన్ని రకాల అనేజీలు ఉంటాయి. ఏ పని ముందుకు వెళ్ళదు, అనుకున్న పనులు ఎల్లవు, ముందుకెళ్ళవు, భార్యాభర్తల మధ్య ఎడబాటు భారం ఉంటుంది, పిల్లలు దూరమవుతూ ఉంటారు, పిల్లలు పుట్టరు పెళ్ళైన తర్వాత, ఇలాంటి సమస్యలు ఏదైనా కొట్టుమిట్లాడుతుంది, ఆర్థికపరమైన ఇబ్బందులు ఇలాంటివి ఏమైనా ఉన్నాయి అంటే కనుక ఖచ్చితంగా ఏదైనా సమీప దూరంలో మంచి గురువుని ఎంచుకొని అక్కడ చేయించుకుంటే వీరికి పరిష్కార మార్గం అనేది కొంతమేర అయితే లభ్యపడుతుంది. చాలా చక్కగా తెలియజేశారండి, ధన్యవాదాలు.